వెల్కమ్ బ్యాక్. టీడీపీలోకి మాజీ ఎంపీటీసీ ధర్మరాజులు అతని సోదరులు శ్రీనివాసులు చేరారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నామని అన్నారు. డ్రైనేజీ సమస్య, నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేణిగుంట మండలంలో వైసీపీ నాయకులు చేసిన భూ అక్రమాలను తొలగించి పేద ప్రజలకు అందించే కార్యక్రమం చేపడతామని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తప్పకుండా వచ్చే కాలంలో మా భాషాపై, మునీర్పై అందరూ కూడా బీపీ అన్న, చంద్రన్న, శివరెడ్డి గారు ఎవరైతే అందరూ ఉన్నారో పెద్ద వాళ్ళందరూ కూడా మా మున్సభను మళ్ళీ దాని తెలుసు పేరు పెట్టి చెప్పలేదు, వెయిట్ చేస్తున్నట్టుగా, లేకపోతే సాయంత్రం కార్యక్రమం నా పేరు పెడతాడు. కాబట్టి అందరూ అన్నలే, మా భాయ్ అందరూ కూడా వాళ్ళు పరిధిలో వాళ్ళు కృషి చేస్తూ ఎక్కడ ఎవరిని కలుపుకుంటే బాగుంటుందా అని చెప్పి, దీంట్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు వస్తే మనకేమైనా లెవెల్ తగ్గిపోద్దేమో అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు మనకు కావాలో, ఒక్క ఓటైనా సరే రేపు పొద్దున మధుసూదన్ రెడ్డి లాంటి కీచకుడిని ఓడగొడితేనే ఈరోజు రేణుగుంట బాగుపడుతుంది. నిజంగానే నేను నా భార్య రేణుగుంట తిరిగినప్పుడు ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే, ఆ జ్యోతినగర్ పోతే తెలుస్తుంది ఎట్లా బతుకుతున్నారని. నేను ఈరోజు మాటిస్తా ఉన్నా, రేణుగుంటని ఒక మోడల్ టౌన్ లాగా తీర్చిస్తా. ఎక్కడన్నా సరే చెత్త ఉన్న, ప్లాస్టిక్ ఉన్న, పందులు, కుక్కలు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపాలిటీ వాళ్ళ తోలు తీసి ఇమీడియట్ గా దాన్ని పని చేపిస్తానని చెప్పి ఈరోజు మాటిస్తా ఉన్నా. అలాగే మనం గెలిచిన 6 నెలల అంటే ప్రతి దగ్గర నేను టైం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా భయం ఉండాలి, ఒళ్ళు మీద పని చేసేదానికి చిత్తశుద్ధి ఉండాలి. గెలిచిన 6 నెలల లోపల ఇక్కడ రేణుగుంటలో ఉన్న వాటర్ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి బ్రహ్మాండంగా 360 రోజులు ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా, ఒక్క అన్న కూడా, అక్క కూడా, చెల్లి కూడా నీళ్ల కోసం బాధపడకుండా, మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు, అట్లనే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ చేపిస్తాను. అలానే ఈ రోజు మాటిస్తా ఉండా, ఎక్కడైతే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాని డ్రైనేజ్ పైన అంతా కూడా ఈ మెటల్ షీట్స్ లాగా చేసి, దాని బ్లాకేజ్ కాకుండా మెటల్ షీట్స్ ఫారెన్లో ఉంటుంది, గ్యాప్ వచ్చి మెటల్ షీట్స్, ఆ మెటల్ షీట్స్ లాగా చేసి మొత్తం రేణుగుంట మండలంలో ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి మాటిస్తాను. చాలా చోట్ల ప్రాబ్లం ఉంది. 6 నెలలైనా సరే, 8 నెలలైనా సరే కనీసం లైట్లు వేసే నాదుడు లేడు. అవన్నీ కూడా ఇమ్మీడియట్ వచ్చిన వెంటనే హుటాహుటిగా మనం గెలిచిన నెల రోజుల లోపల ప్రతి లైటు మండాల అని చెప్పి మరి ఆ రకంగా వెళ్తాం.